మాకు కలిగిన భయములో విడిపించావు. నా మొర వినడి యేసయ్యా, ఆరాధన నీకే. అవును, సంఘస్థులందరూ మన సంఘంలో మీ అందరికీ కూడా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మీ జీవితంలో మేలు పొందాలని, మీ కుటుంబాలు క్షేమంగా ఆశీర్వాదకరంగా ఉండాలని మేము కూడా ప్రార్థిస్తున్నాం. ఇప్పటి వరకు మీ జీవితంలో చేస్తున్న ప్రతి మేలును బట్టి, ప్రతి కార్యాన్ని బట్టి, మీ జీవితాల్లో జరుగుతున్న మంచి కార్యాలను బట్టి మేము కూడా విని సంతోషిస్తున్నాం. దేవుడు ఇంకా బలమైన కార్యాలు మీ జీవితంలో జరుగునుగాక. మీ ప్రార్థనలన్నిటికీ జవాబు కలుగునుగాక. మీ సమస్యలు మీ నుంచి వీడిపోయి మీ హృదయానికి, మీ మనస్సుకు నెమ్మది కలుగునుగాక. మంచిది. గత నెలంతా, అలాగే జూన్ మాసం చూస్తూ 15 రోజులు దాటిపోయి మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. అలాగే మరి ఇంకా మీ వ్యక్తిగతంగా ఉన్న మీ సమస్యలు, మీ కష్టాలు మాకును తెలియజేసినట్లయితే మేము కూడా కలిసి మీతో కూడా ప్రార్థిస్తాం. అలాగే పరిచయం ప్రేమిస్తున్నా మీకు ఈ లైవ్ ద్వారా, అలాగే ఈ ఛానల్ ద్వారా మరొకసారి మిమ్మల్ని నేరుగా కలవకపోయినా, నేరుగా మీ దగ్గరికి రాకపోయినా, మా హృదయాల్లో, మా మనసులో నిత్యము మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నిండైన దీవెనలు మీ కుటుంబానికి కలుగునుగాక. చదువుకుంటున్న పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని దేవుడిచ్చునుగాక. అలాగే మీ ఉద్యోగాల్లో, లేదా పొలం కావచ్చు, చేతి పని కావచ్చు, ఒకవేళ మీదే ఏ పని చేస్తున్నా ఆ పనిలో ప్రభు మీకు తోడై, ప్రభు మీ జీవితాల్లో తన శాంతిని, సమాధానం కలగచేయునుగాక. కొంతమంది గర్భఫల సమస్యల కోసము తెలియజేశారు. అలాగే కుటుంబ సమస్యలు, ఈ వ్యక్తిగత సమస్యలన్నీ ఆగకుండా నిత్యము ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థిస్తూనే ఉన్నాం. తప్పక మీ శరీరములో, మీ ఆత్మలో, మీ మనస్సులో, మీ జీవితాల్లో దేవుడు చక్కని ఆరోగ్యాన్ని, సమాధానాన్ని దేవుడు మీకు ఇచ్చునుగాక.